కలత చెందుతారు, ఎంతో బాధపడతారు. డాక్టర్ కూతురు పుట్టిందన్నారు. తనకి పాములాగా తోక, మనిషిలా మొహం ఉందండి. నువ్వు ఇంత దూరం నన్ను కలవడానికి వచ్చిన కారణం ఏమిటి? నేను మీ ఇంటికి రావాల్సి ఉంటుంది. ఈ ఇంట్లో ఏదో శక్తి సంచరిస్తూ ఉన్నది. మీకు ఈ కల ఎన్ని రోజుల క్రితం వచ్చింది? మొన్న రాత్రి వచ్చింది స్వామీజీ. కలలో మగువ ముఖం ఏమైనా కనిపించిందా? నాకు గుర్తు రావడం లేదు. ఎవరైనా ఇక్కడ నాగదేవతని మనసులో పెట్టుకొని వ్రతం చేస్తాను, పూజ చేస్తాను అని అనుకొని చేయటం గాని మర్చిపోయారా? లేదు. చూడు, ఈ కళ నిర్దిష్టమైన ఆలోచనలతోటే వచ్చినట్టు తెలుస్తోంది. నీ వల్ల ఏదో అపరాధం జరిగే ఉంటుంది. అపచారమా? అవును, మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఒకటి దైవశక్తి, రెండవది దుష్టశక్తి. ఈ ఇంట్లో పూజా గృహం వద్ద మీరు ఉపయోగిస్తున్న ఏదైనా అమూల్యమైన వస్తువు ఉందా? నాగమన? నాగమణ? దాన్ని చూడవచ్చా? ఇది ఈ లోకానికి చెందింది కాదు. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఆదిశేషు నేత్రంలా ప్రకాశిస్తోంది. ఈ విపత్తు తప్పడానికి 29 రోజుల కాలం నాగమౌళీశ్వర దేవతావ్రతం చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని మడితో ఈ నాగమణికి
క్షీరాభిషేకం చేయాలి. ఒకవేళ పాము కనిపిస్తే అలంకారం చేయాల్సి ఉంటుంది. 29 రోజులు సంకటహర గణపతి దేవస్థానంలో దేవుని సన్నిధిలో దీన్ని ఉంచి పంచామృతాభిషేకం చేయాల్సి ఉంటుంది.